హాయ్ నమస్తే అండి అందరికీ. నేను మీ సుధాని. వెల్కమ్ బ్యాక్ టు సుధా తెలుగమ్మాయి. ఈరోజు ఈ వీడియోలో కేజీ చికెన్తో సూపర్ టేస్టీగా చిక్కటి గ్రేవీతో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోవాలి, కానీ కర్రీ డెలిషియస్గా ఉండాలి. అలా చేయాలంటే చికెన్ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎన్ని చికెన్ కర్రీస్ చేసినా కొన్ని వెరైటీస్ మన ఫేవరెట్ అయిపోతూ ఉంటాయి. అలా చికెన్తో చేసుకునే కర్రీస్లో ఇది నా ఫేవరెట్. ఈ కర్రీ రైస్లో కానీ, చపాతీలో కానీ, పుల్కాలో కానీ, రోటీలో కానీ, బిర్యానీలో కానీ ఇలా ఎందులోకైనా కూడా బెస్ట్ కాంబినేషన్. చికెన్ ముక్క అనేది సాఫ్ట్గా ఉండి అండ్ కర్రీలో మంచిగా గ్రేవీ వస్తూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఈ చికెన్ కర్రీని ఇంట్లోనే ట్రై చేయండి. కేజీ చికెన్కి సరిపోయే విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చెప్తున్నాను. అస్సలు మిస్ కాకుండా అన్నిటినీ కూడా ఫాలో అవుతూ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసేసేయండి. మరి ఇక లేట్ చేయకుండా సూపర్ టేస్టీగా ఉండే ఎవర్ ఫేవరెట్ చికెన్ని కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ కోసం కేజీ చికెన్ దాకా తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత చివరిసారిగా కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసి ఆ తర్వాత నీళ్ళతో కడిగేస్తే నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూను కారం వేసుకోండి. నాన్ వెజ్కి ఎప్పుడైనా సరే కొద్దిగా స్పైసీనెస్ ఎక్కువగా ఉండాలి. సో మీ స్పైసీనెస్కు తగ్గట్లుగా కారం వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకోండి. దీంట్లోనే 2 స్పూన్లు పెరుగు వేసుకోండి. పెరుగు అంటే ఇష్టం లేని వారు పెరుగు బదులుగా మీరు నిమ్మరసాన్ని కూడా వాడుకోవచ్చు. పెరుగు అనేది యూజ్ చేయొద్దు అనుకున్న వాళ్ళు పెరుగు బదులు ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నిటిని కూడా చికెన్లోకి బాగా పట్టించుకోవాలి. ఇలా బాగా పట్టించుకొని రబ్ చేస్తూ చికెన్కి బాగా మారినేట్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ని ఫ్రిడ్జ్లో కానీ 1 అవర్ పాటు ఉంచండి. ఫ్రీజర్లో పెడితే ఇంకా బాగుంటుంది. ఫ్రీజర్లో కనుక ఈ చికెన్ని మారినేట్ చేసుకుంటే చికెన్ అనేది బాగా టెండర్గా ఉంటుందన్నమాట. ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేకుండా చాలా సాఫ్ట్గా మొక్క ఉడికిపోతుంది. సో ఈ చికెన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న స్పూన్ దాకా పుచ్చగింజలు తీసుకోండి. ఇవి మెలాన్ సీడ్స్ అంటారండి. ఇవి ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఈ గింజలతో పాటు 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు, 1 స్పూను గసగసాలని వేసుకోండి. ఇవి వేసిన తర్వాత ఇవి మునిగేటట్లుగా నీళ్లు పోసుకోండి. అరగంట కానీ గంట కానీ పాటు నానబెట్టుకోవాలి. ఈ చికెన్కి ఎలాగో మారినేట్ చేస్తాం కాబట్టి ఇవి కూడా గంటలో నానిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆ కళాయిలోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నది 2 ఇంచుల అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 10-15 దాకా వెల్లిపాయలని పైన పొట్టు తీసేసి వేసుకోవాలి. వీటితో పాటుగా ఒక మీడియం సైజు టమాటా ముక్కల్ని అలాగే ఒక చిన్న ఉల్లిపాయని తీసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా ఆయిల్లో కొంచెంసేపు మగ్గించుకోవాలి. వీటికి మనము గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసి నూనెలో కొంచెంసేపు వేయించుకోవాలి. ఇందులో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. వీటన్నిటిని వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని అందులో మనం ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్న జీడిపప్పు, గసగసాలు, మెలాన్ సీడ్స్ వేసేసేయండి. అలాగే మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా ముక్కలను కూడా ఇందులో వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. మొత్తానికి ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టు. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అలా 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 1/2 ఇంచు దాకా దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 4-5 లవంగ మొగ్గలు, 1 చిన్న ఎండుమిరపకాయను కూడా వేసేసి ఈ దినుసులన్నీ కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ ఆయిల్లో వేసేసేయాలి. నీళ్ళు అనేది అస్సలు వేయకుండా ఈ చికెన్లో వచ్చే వాటర్తోనే మనం చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చికెన్ అనేది కంప్లీట్గా ఉడికిపోవాలండి. ముక్క పట్టుకుంటే చేత్తో ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట. అంతవరకు ఈ చికెన్ని ఉడకబెట్టేసుకోవాలి. సో గ్రేవీ కూడా దగ్గరకు అయిపోవాలి. సో ఆయిల్ అనేది పైకి తేలాలి. అలా ఉడికించుకున్న తర్వాత ఈ చికెన్లోకి ఈ పేస్ట్ ఎంత బాగా వేగితే చికెన్ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. సో అలా కలుపుతూ 1 స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. అలా మూత పెట్టుకుంటూ లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి. గ్రేవీలోంచి నూనె అనేది ఇలా చూపిస్తున్న విధంగా అలా ఆయిల్ పైకి తేలాలి.
ఈ మసాలా పౌడర్ వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంటికి ఎవరు చుట్టాలు వచ్చినా తప్పనిసరిగా ఈ చికెన్ కర్రీనే ఎక్కువ చేస్తూ ఉంటాను. ఈ చికెన్ కర్రీ అంటే మా ఫ్యామిలీ అందరికి చాలా ఇష్టం. ఈ చికెన్ మసాలా పౌడర్ని వేసిన తర్వాత బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత జస్ట్ 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మసాలా ఫ్లేవర్స్ అన్నీ చికెన్లోకి బాగా పడుతుంది. ఆ తర్వాత ఇందులోకి మీకు ఎంత గ్రేవీ అవసరమో దానికి తగ్గట్లుగానే మీరు నీళ్లు వేసుకోండి. కనీసం హాఫ్ కప్ అయినా నీళ్లు పడతాయి. చిక్కగా మీకు కావాలంటే, థిక్‌గా గ్రేవీ కావాలనుకుంటే నీళ్లు పోసిన తర్వాతే ఒకసారి బాగా కలుపుకొని, సాల్ట్ కావాలంటే సాల్ట్ తగ్గితే సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకోండి. మరి ఒక 2, 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకోవాలి. మీరు అప్పుడప్పుడు మధ్య మధ్యలో చూసుకుంటూ, మీకు చిక్కగా గ్రేవీ కావాలంటే మాత్రం ఎక్కువ నీళ్లు పోసుకోబాకండి. మీరు ఉడికిందా లేదా చూసుకోవడానికి దగ్గరగా వచ్చిందా లేదా చూసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2, 3 నిమిషాల పాటు ఉంచుకొని దించే ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకోండి. మీ ఇంట్లో చేసిన ఈ కర్రీ పక్కింటికి కూడా స్మెల్ వచ్చే విధంగా సూపర్ ఫ్లేవర్ఫుల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ టెక్స్చర్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు చికెన్ కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందో. ట్రస్ట్ మీ, ఇక నుంచి ఈ చికెన్ కర్రీ మీ ఫేవరెట్ డిష్లోకి యాడ్ అయిపోతుంది. మరి ఈ చికెన్ కర్రీని మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి రైస్లోనైనా, చపాతీలోనైనా, పుల్కాలోనైనా, ఈవెన్ బిర్యానీలోనైనా సర్వ్ చేసుకోవచ్చు. మరి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత నాతో కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రుచికరమైన వంటల కోసం సుధా తెలుగు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.